హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో సబ్ క్వెరీస్ గురించి అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో సబ్ క్వెరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మీరు ఏడిఎఫ్ కింద వర్క్ చేసేటప్పుడు కానీ ఎక్సర్సైజ్ కానీ సీక్వెన్స్ డెవలప్మెంట్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో బేసికలీ ఇది 32 నెస్టెడ్ లెవెల్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు ఈ క్వెరీ చూస్తే సో ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, ఇలా ఒక 3 లెవెల్స్. ఓకే, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత సెకండ్, దాని తర్వాత థర్డ్ అనమాట. ఓకే, ఇలా మనం 32 లెవెల్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు సబ్ క్వెరీస్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో డీటెయిల్ గా చెప్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. సో మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 130 వచ్చినాయి. ఓకే, సో 130 వచ్చినాయి. సో ఫస్ట్ అసలు ఇది ఏంటి? ఓకే, ఫస్ట్ ఇంతకు ముందు చెప్పా కదా, నార్మల్ సబ్ క్వెరీస్ ఉంటాయి, కొరిలేటెడ్ సబ్ క్వెరీస్. సో మీరు ఆ వీడియో చూస్తే కానీ ఇది అర్థమైంది. సో మీరు డైరెక్ట్గా ఇది చూస్తే ఏం చదువుతున్నారా బాబు అని ఖచ్చితంగా మీకు డౌట్ వస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే లింక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ప్రీవియస్ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇదేంటి? కొరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏదైతే ఇన్నర్ క్వెరీ ఉందో ఈ ఇన్నర్ క్వెరీ అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఏదైతే ఈ క్వెరీ ఉందో ఈ క్వెరీ అనేది అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి నేను ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సో ఎర్రర్ వస్తుంది, సింపుల్. ఓకే, ఇంత ముందు కూడా చెప్పాను అనమాట. అప్పుడేం చేయాలా? ఈ రెండు క్వెరీస్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఎంప్లాయీ డేటా టేబుల్లో, ఓకే, ఎంప్లాయీ హిస్టరీ టేబుల్లోని రికార్డ్స్ ఏదైతే ఉండవో వాటి యొక్క యావరేజ్ వెకేషన్ అవర్స్. ఓకే, అంటే ఈ టేబుల్లో ఉన్న ఐడీస్ ఈ టేబుల్లో లేని ఐడీస్, అర్థమైంది కదా. సో నేనేం స్పెసిఫై చేశాను? నాట్ ఇన్ అంటే ఈ టేబుల్లో ఉండాలా, ఈ టేబుల్లో ఉండకూడదు, వాటి యొక్క యావరేజ్ వెకేషన్ అవర్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే సో లెట్ మీ రైట్ ఇట్ వెరీ. ఓకే, select start from so TBL employee data. So where employee ID, so నాకు తెలుసు అది ఏంటనేది, అంటే ఏ రికార్డ్స్ ఉండవు అనేది. మీకు ఇంకా డౌట్ కావాలంటే, మీకు ఒక డౌట్ ఉందంటే నేను ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. డి డాట్ ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ సో 12 15 17 18 283 ఐ థింక్. ఓకే, సో సేమ్ కాపీ చేస్తాను, వేరే టేబుల్ కూడా చెక్ చేయాలి కదా. ఇది వచ్చేసరికి టీబీఎల్ ఎంప్లాయీ హిస్టరీ. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఓకే చూడండి, ఫస్ట్ టేబుల్లో ఉన్నాయి, సెకండ్ టేబుల్ లేదు. ఓకే, ఈవెన్ మీరు ఇక్కడ నేను చూడండి యావరేజ్ని కామెంట్ చేసి జస్ట్ ఎంప్లాయీ ఐడి స్పెసిఫై చేసాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ సేమ్ అదే వస్తుంది. ఏమొస్తున్నాయి? 12 15 17 18 283. ఓకే, అంటే ఏదైతే రికార్డ్స్ ఎంప్లాయీ డేటా టేబుల్లో ఉండి ఎంప్లాయీ హిస్టరీ టేబుల్లో లేని యొక్క రికార్డ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క యావరేజ్ వెకేషన్ అవర్స్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఆ యావరేజ్ వెకేషన్ అవర్స్ ఎంతో చూద్దాం. సో ఇదే కానీ ఈ టేబుల్ చెక్ చేయాల్సింది. సో ఇక్కడ ఏమొచ్చింది? వెకేషన్ అవర్స్. ఓకే, ఇది కాపీ చేద్దాం. సో ఎక్సెల్ తీసుకుందాం, పేస్ట్. ఎంత వచ్చేసింది? 55. ఓకే, సో మనకి యావరేజ్ వెకేషన్ అవర్స్ ఎంత? 55. సో 50. సో ఇప్పుడు అవుట్పుట్లు ఏమొస్తాయి? జనరల్గా ఇక్కడ మొత్తం తీసేసుకుంటే 55. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే 130. చూసారా? సో నేను ఫస్ట్ ఈ క్వెరీ మొత్తాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 130 వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి ఇన్నర్ క్వెరీస్ అన్ని ఉన్నాయో వాటి యొక్క వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ నేను ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తే మనకి ఎన్ని వచ్చినాయి? 130 వచ్చినాయి. అంటే ప్రాపర్ గా వచ్చినట్టు కదా. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేసినా సరే మీకు ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. దట్స్ ఇట్. ఎంత వస్తుంది? 130 కౌంట్. ఇలా మనం వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి రియల్ టైంలో కూడా రియల్ టైంలో కూడా ఖచ్చితంగా మనకి నెస్టెడ్ సబ్ క్వెరీస్ ఉంటే ఏ టేబుల్కి ఏ టేబుల్ అనేది సో ఇండివిజువల్గా మనం ఆ టేబుల్ యొక్క ఐడీస్ని ఐ మీన్
ఓడి ఎలా చెప్పాలి? సో, అంటే డీబగ్ చేసే విధానం ఇదనమాట. స్టెప్ బై స్టెప్ ఎళ్తేనే మనకు అర్థమైద్ది. ఇప్పుడు ఈ క్వెరీ మొత్తం చూస్తే ఏం అర్థమైతే ఇట్ లుక్స్ ఏంటి ఇది అనిపిస్తది. బట్ మీరు ఎప్పుడైతే డిగ్ ఇంటు ద స్టెప్ బై స్టెప్ చేస్తారో అప్పుడు మాత్రం మనకి ఓకే. ఏమి రిటర్న్ చేసింది? ఫర్దర్‌గా ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని వేరే క్వెరీకి ఎలా ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేసామన్నది థాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్. ఎందుకంటే మనకి రియల్ టైమ్‌లో స్టోర్డ్ ప్రొసీజర్స్ కొన్ని వందల లైన్స్ ఉంటాయి. ఓకే. అదేదో 10 లైన్‌లు, 20 లైన్‌లు కొన్ని వందల, వేలు కూడా ఉండొచ్చన్నమాట. వి డోంట్ నో. బట్ అల్టిమేట్‌గా మన సెలెక్ట్ అప్డేట్‌లు ఇయ్యే ఉంటాయి. కానీ ఎలా రాసాం అనేది ఇంపార్టెంటు. థాట్స్ అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సేమ్ ఇది ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సెకండ్, దాని తర్వాత థర్డ్ అన్నమాట. ఇలా మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఓకే. ఇది ఎగ్జిక్యూట్ చేసాం అప్పుడు సింపుల్ ఎలా వస్తుంది. ఎందుకంటే ఇది కొరిలేట్ సారీ ఆటో కూడా మీద డిపెండ్ అయింది. సో అప్పుడేం చేయాలి మనం? సో ఇదేం అవుట్‌పుట్ వస్తుందో ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఈ వచ్చిన అవుట్‌పుట్ ఏంటనేది మనం అనలైజ్ చేసి దీనికి ఇలా మనం ఏంటంటే వాలిడేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. బట్ ఇదేంటంటే డెమో కాబట్టి నేను జస్ట్ 2, 3 అంటే ఎక్కువ కోడ్ ఏం రాయట్లేదు. బట్ రియాలిటీలో డిఫరెంట్‌గా ఉంటదన్నమాట సిట్యుయేషన్. ఓకే. బట్ అల్టిమేట్‌గా మీకు అర్థమైతే అక్కడ కూడా సో ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది లాజిక్ అనేది. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాహ్! ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.